బ్యాక్ టు అసెంట్. నరేష్ గారు, చాలా మంది నిరుద్యోగి నుంచి ఉద్యోగిగా మారాలి అని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులోనూ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కలలు కనేవాళ్ళు ఎంతో మంది. సో అటువంటి నిరుద్యోగులకు బాసటగా నిలవాల్సిన ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు ఒక రాజకీయ అస్త్రంగా నిరుద్యోగులను మార్చుకుంటున్నాయా? ఎందుకు అవకాశాలు కల్పించలేకపోతున్నాయి? ఎందుకు ఆ తలరాతలను మార్చే దిశగా అడుగులు పడట్లేదు? ముందుగా అందరికీ నమస్కారం. మీరు చెప్పిన మాట అక్షర సత్యం సార్, 100కు 100% అక్షర సత్యం. ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళు విద్యార్థులని రాజకీయ కోణంలో వాడుకుంటున్నారు తప్ప విద్యార్థులకి నోటిఫికేషన్స్ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగాలు రచ్చేలా చేసి ఈ నిరుద్యోగుల యొక్క జీవితాల్లో వెలుగులు నింపుదాం అన్న ఆలోచనతోని ఏ రాజకీయ పార్టీ లేదు. ఇక్కడ ప్రతి రాజకీయ పార్టీ చేసే తప్పిదే. ఈ ప్రజెంట్ ప్రభుత్వం ఏమని చెప్పింది, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి నిరుద్యోగుల్ని కాంగ్రెస్ కార్యకర్తల కంటే ఎక్కువగా వాడుకొని వాళ్ళని బస్సు యాత్రలు చేపించి ఊర్లల్లో తల్లిదండ్రులని చుట్టాలని అందరినీ బతిలాడిపించి ఓట్లు వేయించి అధికారంలోకి వచ్చాక గత 2.5 సంవత్సరాలు సార్, ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. 2.5 years నుంచి వీళ్ళు జస్ట్ టైం పాస్ ఆన్ చేస్తున్నారు అంతే. ఇందులో క్యాస్ట్ సెన్సెస్ అని కొన్ని రోజులు టైం పాస్ చేసిళ్ళు, ఎస్సీ క్లాసిఫికేషన్ అని కొన్ని రోజులు టైం పాస్ చేసిళ్ళు, శాంతకుమారి గారి కమిటీ అని చెప్పేసి ఉద్యోగాలు లెక్క తెలుసామని చెప్పేసి కొన్ని రోజులు టైం పాస్ చేసిళ్ళు. ఈ 2.5 సంవత్సరాలు, ఇప్పుడు ఇంకో డిసెంబర్ వస్తే 3 సంవత్సరాల నుంచి వీళ్ళు ఏం లేదు, జస్ట్ టైం పాస్ ఆన్ చేసిళ్ళు. పాత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకి అపాయింట్మెంట్లు ఇచ్చిళ్ళు అంతే. ప్లస్ ఇంకోటి వీళ్ళు చేసింది, వీళ్ళు పెట్టిన ఎగ్జామ్, వీళ్ళు 70,000 ఉద్యోగాలు ఇచ్చామని ఒకటే మాట చెప్తున్నారు. సరే ఇచ్చింది ఏదో మీరు అసెంబ్లీ సాక్షిగా వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఎలక్ట్రిసిటీకి ఇచ్చిళ్ళు వైట్ పేపర్, రాష్ట్ర బడ్జెట్ గురించి వైట్ పేపర్ రిలీజ్ చేసిళ్ళు. అలాగే మీరు నిజంగా ఈ 70,000 ఉద్యోగాలు మీ స్వతహాగా మీరు ఇండియన్లు తయారు చేసి నోటిఫికేషన్ ఇచ్చి అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తే ఆ ఇచ్చినట్టు ప్రూఫ్ మీరు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. అది లేదు. మళ్ళీ వీళ్ళు చెప్పుడు అన్ని అబద్ధపు ప్రతి ఒక్కరు, ఈవెన్ మంత్రులకు కూడా వాళ్ళు చెప్పే మాటలకు క్రెడిబిలిటీ లేకుండా పోతుంది. వాళ్ళు నమ్మే పరిస్థితుల్లో నిరుద్యోగులు లేరు. ఇప్పుడు ప్రజెంట్ చేసిన ఈ 7,437 పోలీసు ఉద్యోగాలు కూడా వాళ్ళు ఉద్యోగాలు ఇద్దామని వేయలే. వాళ్ళు ఉద్యోగాలు అనేవి అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వాలి, వీళ్ళు పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలు ఇస్తున్నారు. ఇప్పుడు 6 జిల్లాలకు సంబంధించిన 2 ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి, ఇక్కడ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ పిల్లగాళ్ళకి నోటిఫికేషన్స్ ఇస్తే మనం ఇంకా అన్ని చేస్తున్నామని ఊర్లలో కూడా తల్లిదండ్రులు అనుకుంటారు, వీళ్ళు చదువుకుంటారు, వీళ్ళు ప్రశ్నించారు అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ ఏదో అట్లా వేసిళ్ళు తప్ప అది కూడా వాళ్ళు స్వతహాగా ఇద్దామన్న ఉద్దేశంతో ఇచ్చినట్టు లేదు. నాకు అది చూస్తుంటే అట్లా కనిపిస్తలేదు. సరే ఇప్పుడు వరుసగా ఎలక్షన్స్ ఉన్నాయి, ఒక 6 నెలలు ఇవే అయితే 6 నెలలు వీళ్ళని ఇక్కడ కూర్చొని పెట్టి చదివించచ్చు అని చెప్పేసి ఆ 7,437 పోస్టులు వేసిళ్ళు. ఈవెన్ ఆ 7,437 పోస్టులు కూడా ప్రతి జిల్లాకి ప్రతి రిజర్వేషన్ తీస్తే రోల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం కొన్ని క్యాస్ట్లకి, కొన్ని కమ్యూనిటీలకి, కొన్ని జిల్లాల పోస్టులు లేవు, 0 పోస్టులు ఉన్నాయి. గత 3 సంవత్సరాలు లాస్ట్ నోటిఫికేషన్ 2022 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ 2026 4 సంవత్సరాల నుంచి ప్రతి విద్యార్థి ఇంటికాంచి డబ్బులు పంపించుకొని హాస్టల్ ఫీజు కట్టుకుంటా, ట్యూషన్ ఫీజులు కట్టుకుంటా, కోచింగ్ సెంటర్ ఫీజులు కట్టుకుంటా, బుక్స్ కొనుక్కుంటా, స్టడీ హాల్స్ ఫీజు కట్టుకుంటా 4 సంవత్సరాల కాలాన్ని వృధా చేసుకుంటూ చదువుకుంటే మీరు వేసిన పోస్టు 7,437 పోస్టులు, అవి డివైడ్ చేసే వరకు రావట్లే. ఈ పోస్టులు పెంచాలంటే పోస్టులు పెంచారు, ఏజ్ పెంచమంటే ఏజ్ పెంచారు, ఫీజు మాత్రం ఇక రాజకీయ పార్టీలను నమ్మటం మాని ఒక ఉద్యమ కార్యాచరణగా మీ హక్కులు మీరు సాధించుకునే దిశగా అడుగులు పడబోతున్నాయా? మరలా ఏదో ఒక రాజకీయ పార్టీ పక్కన ఆ రాజకీయ పార్టీ పక్షాన నిలబడాల్సిన పరిస్థితులేనా? సార్ వీళ్ళు రాజకీయ పార్టీ పక్షాన ప్రతిపక్షంలో ఉన్న పార్టీ మా కోసం నిలబడాలి, మేము వాళ్ళ కోసం నిల్చోవడం కాదు. వాళ్ళు ఎట్లా అంటే సార్, ఇప్పుడు బీజేపీ అయినా టీఆర్ఎస్ అయినా సరే పేర్లద్దు, ఆపోజిషన్ లో ఏ పార్టీ అయినా ఈ 2.5 సంవత్సరాల నుంచి నిరుద్యోగులు గుర్తు రాలేదా? వాళ్ళు కూడా ఇప్పుడు వస్తున్నారు వీళ్ళ దగ్గరికి. అంటే ఇప్పుడు ఇదే ఎలక్షన్స్ లో వచ్చే ఈ 6 నెలల్లో జరిగే ఎలక్షన్స్ లో నిరుద్యోగులు మేము వాడుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా వస్తున్నారు. అంతా రాజకీయమే కనిపిస్తుంది, పర్ఫెక్ట్ రాజకీయం ఏం లేదు, నిరుద్యోగులకు చేద్దామని ఏం లేదు. సార్ ఫీజు పెంచులు ఎక్కడి నుంచి కడతారు సార్? ఒక అప్లికేషన్ ఫీజు 1500. అంటే మొత్తం మొన్న ఇచ్చిన అప్లికేషన్ లో 5 అప్లికేషన్స్ ఉన్నాయి. 5 అప్లికేషన్ లో ఎస్ఐకి కడితే 3000, పీసీకి కలిపితే ఒక అప్లికేషన్ 1200, అంటే 3600. ఈ 3600 పీసీకి, 3000 ఎస్ఐకి, అంటే 6600 రూపాయలు అప్లికేషన్ ఫీజు కట్టాలి. 400 రూపాయలు మీ సేవా సెంటర్ అతనికి కట్టాలి. అంటే 7000 రూపాయలు ఒక వ్యక్తి, సగటు వ్యక్తి 7000 రూపాయలు కట్టాలి. మేము ఉద్యోగాలకు, ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేదే బడుగు బలహీన పేద వర్గాల గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన విద్యార్థులు వాళ్ళు వచ్చి చదువుకుంటారు సార్. వాళ్ళ తల్లిదండ్రులు రెక్కడి దగ్గర డొక్కడిన పరిస్థితిలో కాయకష్టం చేసి డబ్బులు పంపిస్తే ఇక్కడ కూర్చొని చదువుకుంటారు. 4 సంవత్సరాల నుంచి చదువుతున్నారు.
ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాల నుంచి మీరు టైం పాస్ ఆన్ చేసి ఏం లేదు. 13 నోటిఫికేషన్లు ఇచ్చిన మేనిఫెస్టో ఏంటి సార్? భగవద్గీత ఇచ్చిన భగవద్గీతలో మీరు ఎన్ని 13 నోటిఫికేషన్లు ఇచ్చి 13 నోటిఫికేషన్ రిలీజ్ చేసి చెక్కిండు. right. ఏవి గ్రూప్ 1 ఏది, గ్రూప్ 2 ఏది, ఒక్క నిమిషం సార్, గ్రూప్ 2 ఏది, గ్రూప్ 3 ఏది, గ్రూప్ 4 ఏది, ఏఈఓ ఏది, ఎన్పిడిసీలు, ఎస్పీడీసీలు, ట్రాన్స్కో, జెన్కో లాంటి డిస్కామ్స్ లో ఉంటాయి సార్. జేఎల్ఎం పోస్టులు, సబ్ ఇంజనీర్ పోస్టులు, ఏఈ పోస్టులు, ఏఈఓ, ఎఫ్బిఓ ఏది, జీపీఓ అని చెప్పేసి సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడు కాసేపు ఏం చేసిళ్ళు, జీపీఓ వేస్తామని చెప్పేసి టైం పాస్ అని చేసిళ్ళు. అయితే జీపీఓ వస్తుంది కదా, మీరు ఏ పార్టీ ప్రలోభాలకు లొంగకండి, మీకు జీపీఓ చదువుకోండి అన్నారు. ప్లీజ్ యా కార్తిక్ గారు ఏం చేస్తారంటే అన్ని ప్రశ్నలు మీ వైపే చూపిస్తున్నాయి కాబట్టి అతి తక్కువ సమయంలో ఏం ఆన్సర్ చేస్తారు సార్? అయితే తెలంగాణ సార్ ఇది ప్రధాన